అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 42వ కీర్తన 1వ వచనము 2వ వచనము. ఈ 42వ కీర్తన కోరాహు కుమారులు రచించడం జరిగింది. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. ఆమేన్. మనం ఈ చదివిన ఈ లేఖనంలో ఏముందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలంట. కానీ దుప్పి ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అంటే, దుప్పి నీటి వాగులు అంటే అక్కడ వాగు అంటే ఏ నీరు అక్కడ కలుషితమై ఉండదు. అక్కడ వేరొక పాత నీరు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. అక్కడ ఆ వాటర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాంటి వాటర్ కోసం దుప్పి అంటే ఆశపడుతుందంట. కానీ మనం ఎలా ఆశపడుతున్నాం దేవుని కోసము? ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోతున్నామా, లేదా ఏదో ఒక విషయాల్లో ఏం కాదులే అనేసి మనం ఆగిపోతున్నామా? దేవుడి కోసం మనం తృష్ణ కలిగి ఉన్నామా, లేదా దేవుడు ఏం కాదులే ఇక్కడ కాంప్రమైజ్ అయిపోదాం, మళ్ళీ దేవుడిని క్షమాపణ అడుగుదాము, దేవుడు క్షమించేస్తాడు కదా అని చెప్పేసి మన యొక్క లైఫ్లో మనం దేవుడి దగ్గర తృష్ణ కలిగి ఉన్నామా, లేదా కాంప్రమైజ్ అయిపోతున్నామా? ఇలా ఎక్కడైతే మనం కాంప్రమైజ్ అయిపోయామో దేవుడికి మళ్ళీ మనం ప్రార్థన చేసేసి ఆ కాంప్రమైజ్ ఎక్కడైతే అయ్యామో అదంతా దేవుడి దగ్గర మనం మొరపెట్టుకొని శుద్ధీకరించుకొని దేవుడి కోసం మనం ఒక తృష్ణ కలిగి ఒక ఆశతో ఈ రోజు నుంచి నిలబడదాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.